రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన అమ్మాయితో కొద్ది రోజుల్లో జీవితం పంచుకోబోతున్నాను అని ఆనందపడే లోపే తన జీవితంలో ఊహించని మలుపు తిరిగిందని అంటున్నాడు శ్రీను. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో తననే పిలిచి తెలుసుకుందాం. మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో తన సమస్య చెప్పుకోవడానికి శ్రీను అని అతను ఇక్కడికి వచ్చారండి. మరి అతన్ని అడిగి తెలుసుకుందాం ఏంటి ఆ సమస్య అనేది. శ్రీను నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే. కొంతకాలంలో మేమిద్దరం పెళ్లి చేసి ప్రేమించుకున్నాం సార్, కాలేజ్ టైంలో. సో కొన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలో తెలియక మతస్థితంతో మతిపోతుంది. ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. చెప్తారు మేడం, చెప్పి ఏంటి స్టోరీ ఏంటో చెప్పండి. ఏం జరిగింది? నేను ఒక అమ్మాయి కాలేజ్ టైంలో లవ్ చేశాను సార్. లవ్ చేసి కొంతకాలం జర్నీ జరిగింది సార్ బాగానే. అన్ని అక్కడికి పబ్బులకి, రెస్టారెంట్కి, పార్కులకి అన్ని దగ్గర తిరిగాం సార్. అంతా బాగానే ఉంది. మధ్యలో ఒక చిన్న ప్రొఫైల్ వచ్చింది మేడం. మీ భాష అటువైపుగా ఉంది. మీరు హైదరాబాద్ వాళ్ళేనా? వైజాగ్, కానీ ఇప్పుడు సెటిల్ హైదరాబాద్. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది సార్. సో దానివల్ల నాకు చిన్న ప్రాబ్లం పడింది సార్. ప్రతిసారి అనుమానం అనేది ఒక మైండ్లో ఉండిపోవడం వల్ల నా మానసికంగా ఏదో తోచడం. ఏం వీడియో వచ్చింది? ఒక్క నిమిషం మేడం. నేను చూపిస్తున్నారా? ఎస్ మేడం. ఇన్స్టాగ్రామ్లో చిన్న మెసేజ్ వచ్చింది సార్. ఎవరు పంపించారు అది? మా ఫ్రెండ్ మేము పంపించారు. చూసే అంత వీడియో కాదు కదమ్మా, మాకు చెప్పినా నమ్ముతాం మేము, అంత అవసరం లేదు ఇది. ఓకే. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు అంటే కనుక సారి ఉన్నాయి, జాగ్రత్త అండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మాకు మాకు చూపించారు. డౌట్ వస్తే మేము అడుగుతామమ్మా, అంత ఓపెన్ గా ఉన్న వీడియోస్ మాకు చూపించాల్సిన సరే చెప్పినాను. ఏమైంది? ఎవరు పంపించారు అది? మా ఫ్రెండ్ పంపించాడు సార్ నాకు. కానీ ఎప్పటి నుండి చూస్తున్నాను, కానీ అవునా కాదో తెలియని మానసికంగా బ్లర్ గా ఉంది కాబట్టి మీకు అట్లా అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి, ఏం జరిగింది ఏంటో డౌట్ వచ్చి. ఎప్పటి నుంచి లవ్ అండి మీకు? 2 years బ్యాక్ నేను 2 years నుంచి లవ్. ఓకే. ఈ వీడియో ఎప్పుడు ఎవరు అమ్మాయి పేరు ఏంటి? వచ్చింది మీకు? ఇది 3 days బ్యాక్ వచ్చింది సార్. 3 days బ్యాక్. 3 days బ్యాక్ వచ్చింది. లవ్ 2 years బ్యాక్. 2 years బ్యాక్. మ్యారేజ్ ఇంకా 10 days లో ఇంకా అనుకుంటున్నారు ప్రపోజల్ పెట్టుకుంటారు. ఎవరు ఏ అమ్మాయిని లవ్ చేసావు? అమ్మాయి ఏం చేస్తే మీరేం చేస్తారు? అమ్మాయి నేను ఖాళీ మేడం. ప్రస్తుతానికి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది వేరే దగ్గర. ఓకే. సో మా ఇద్దరు. మీ ఫ్రెండ్ ఆ వీడియో ఎందుకు పంపించాడు అసలు? అదే తెలియదు మేడం, ఎందువల్ల ఏంటి. అమ్మాయికి అడుగుదామనే ప్లాన్లో ఉన్నాను మేడం. అమ్మాయికి ఎలా అడగాలో తెలియక టెన్షన్తో, మానసికంతో, బాధతో. అరే భాయ్, మీ ఫ్రెండ్ ఇప్పుడు ఆ వీడియో ఏంటిది? అదేదో యాప్లో ఉన్నట్లుగా ఉంది. అది యాప్ నీకు పంపించాడా? యాప్లో ఉన్నది నీ లవర్ అని పంపించాడా? ఏంటి, నువ్వు చేసుకోబోయే అమ్మాయి అని పంపించాడా, లేదా నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది సీనియారిటీ కోసం పంపించాడా? లేదు మేడం, ఆల్రెడీ వాట్సాప్లో ఒక వీడియో చిన్నది ప్రొఫైల్ వచ్చింది. అది కాక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాక ఈ చూసా సార్. ఓకే. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఆ అమ్మాయి మీ లవర్ ఏమో అని మీ డౌటా, కన్ఫామా? డౌట్ ఉంది సార్, కన్ఫర్మ్ కూడా ఉంది. ఎట్లా అంటే మేడం అది ఏంటంటే అది ఆడవాళ్ళు చూడకూడదు కాబట్టి మేడం వెంటనే క్లోజ్ చేశారు. ఆ మెసేజ్లో ఉన్న కంటెంట్ నేను చూశాను. నువ్వు ఒకసారి చెప్పు మేడం, వాళ్ళకి ఏముంది ఆ కంటెంట్, ఎక్కడ కంగుతున్నావు అన్నది చెప్పు మేడం. ఫస్ట్ మీ ఇద్దరం కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ మేడం. యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్ అయితే బాగా క్లోజ్ అయ్యి రెస్టారెంట్కి, పార్కులకి వెళ్ళేటప్పుడు. ఈ అమ్మాయి? ఎస్, ఆ మేడం, ఆ అమ్మాయి. అయితే ఒకరోజు వేరే దగ్గర నుండి వస్తుండగా చిన్న మెసేజ్ వచ్చింది మేడం. ఇద్దరం కలిసి వస్తుండగా అమ్మాయికి ఆ రోజే అడుగు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఏదో రోజు దొరకదా, ఏ రోజు టైంలో రాదా, అప్పుడు మాట్లాడదాలే అనుకుని ప్లాన్లో అలా ఉన్నా. ఏం చెప్పొచ్చు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనుకుని బ్రేక్ చేశాను మేడం. కానీ ఇంతలో ఈ మెసేజ్ 1 by 1 రావడంతో చిన్న అనుమానం వచ్చింది మేడం. ఈ మెసేజ్ ఈ 3 days బ్యాకే వచ్చింది. ఈ 2 years లో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఏం లేదు మేడం. ఓన్లీ లవర్స్, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? ఫిజికల్ రిలేషన్ ఉందా, ఇంకేమన్నా
ఎటువంటి అనుమానం లేదు మేడం. అనుమానం ఏం లేదు, డౌట్ అమ్మాయి లేదు. బాగుంది. అచ్చచ్చ. కానీ ఎందుకో చిన్న సిచ్యువేషన్ ఈ మెసేజ్ వల్ల డిస్టర్బ్ అయింది మైండ్. మరి అడిగావా అమ్మాయిని? అడుగుదామని ట్రై చేస్తున్నాను కానీ కానీ అడగలేకపోతున్నావు. అడగలేకపోతున్నా మేడం. సరే ఇది ఎలాగా మాట్లాడితే ఇప్పుడు ఏంటి మీరు ఈ వీడియో మీ దగ్గర ఉందని అమ్మాయికి తెలుసా తెలియదా? తెలియదు మేడం. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు కొంచెం న్యాయం కావాలి మేడం. ఏం ఈ న్యాయం? ఫోటోలో ఉన్నది ఒరిజినల్ కాదని చిన్న డౌట్. అది నా మతస్థితంగా మానసికంగా బాధపడుతున్నాను. అంటే ఈ అమ్మాయి నీ కాబోయే భార్య కాదా అనేది క్లారిటీ. అవునా Clarity. కాదా అనేది Yes, క్లారిటీ అసలు కావాలి. అమ్మాయిని అడిగితే సరిపోయేది కదా, ఇంత పంచాయతీ ఎందుకు పెట్టావు ఇప్పుడు? అలా అడిగితే అమ్మాయి వెళ్ళిపోద్దేమో నా మనసులో అంత పూర్తిగా. సరే ఇక్కడ పంచాయతీ పెడితే ఇంకా ఫీల్ అయిపోద్దేమో కదా. నేను కాదండి నా పరువు తీసాడు, నా మీద నమ్మకం లేదా అటు ఇటు అనుకుంటే? అలా అనుకుంటే మరి ఇంకా ఎవరు చెప్పలో తెలియదు మేడం. అంత అదే ఏం మనస్ఫూర్తిగా చేయాలో తెలియక ప్రేమించాను ఇంకా- కాబట్టి మానసికంగా నేను ఏమైపోతున్నాను భయం. సో ఇప్పుడు ఈ Confusion లో స్టేజ్ వచ్చారు. మీద అయితే మీకు న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం వచ్చింది, ఇక్కడికి వచ్చారు. ఎస్ మేడం. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటుందో మాకు తెలియదు. అసలు ఆవిడో కాదో కూడా ఇంకా మనకు కన్ఫర్మ్ అవ్వాలి. క్లారిటీ ఓకే. చూద్దాం, ఆవిడ అడుగుదాం. మాట్లాడితే తెలుస్తుంది. గంగా నమస్తే అండి. సో ఇక్కడికి శ్రీనివాసే తీసుకొచ్చానని చెప్పేసి అంటున్నాడు. దేనికి తీసుకొచ్చాడో తెలుసా నీకు? అంతే, అంతకుమించి ఇంకా నీకేమీ ఇక్కడ తెలియదు. దాకా వచ్చినాక మీకు తెలిసింది కదా ఇక్కడ ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందమ్మా, ఇట్లా మేడం వాళ్ళ దగ్గర సార్ దగ్గర ఇట్లా షో నడుస్తుంది, మరి దాంట్లో అక్కడ కూర్చుంటారంటే మీరు ఇప్పుడు ఇష్టపూర్వకంగానే కూర్చున్నారా? మీరు ఇష్టపూర్వకంగా కూర్చుంటేనే మేము కంటిన్యూ చేస్తాం, బలవంతంగా కూర్చోబెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే షార్ట్ అవుతుందని మీకు ఇష్టమే. సూపర్, ఓకే చెప్పండి. ఇప్పుడు అదేదో వీడియో చూపించారు, అది మేమంతా చూడలేము. ఆ వీడియోలో మీరా కాదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉన్నారంట ఆయన. దానికి మీరేం మాట్లాడతారు? మీకు తర్వాత చూపిస్తామమ్మా. అసలు మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? 2 years నుంచి లవ్ అన్నారు. నిజంగా అతను 3 days బ్యాక్ వరకు కూడా మీరంటే ప్రాణంగానే ఉన్నట్టు చెప్తున్నాడు అతను. అంత షాక్ అయిపోయి ఇక్కడికి పరిగెత్తుకొని రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అతనికి? అంతకుముందు ఏమన్నా అనుమాన పడ్డాడా మిమ్మల్ని? అసలు మీరేం చేస్తారు? మీ ఇదేంటి? ఇంజనీరింగ్ గా చేస్తున్నాను మేడం. మాది 2 years నుంచి లవ్ ఉంది. ఇన్ని రోజుల నుంచి మంచిగా ఒక లవ్ అనేది మాకు మంచిగా అనిపించింది. అతను ఏ జాబు చేయడు కదా, ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి ఎందుకు మీ ఇద్దరికి? మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను చేస్తున్నాను కదా మేడం ఇంజనీరింగ్, సో నేనే చూసుకుంటాను. ఇంజనీరింగ్ చేస్తే డబ్బులు ఎందుకు ఇస్తారు? జాబ్ చేస్తుంటే డబ్బులు ఇస్తారు. పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేస్తారా? చేస్తాను. ఇంజనీరింగ్ చదువుతున్నారా? కంప్లీట్ అయిపోయిందా? చదువుతున్నాను, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. జాబ్ సెర్చ్ చేస్తున్నారు. మరి మీకు డబ్బులు ఎక్కడవి? డబ్బులు పేరెంట్స్ అలా ఎవరైనా పంపిస్తారు మేడం. అతనికి బోల్డంతా అన్ని ఖర్చులు పెడుతున్నావు అంట కదా, అవన్నీ అక్కడ నుంచి వస్తాయి? అంత త్రూగా లవ్ చేశాను కాబట్టి మేడం, నేను అంత ప్రేమిస్తున్నాను కాబట్టి అతనికి నేను ఏం ఖర్చులు పెడతావు అతనికి? అసలు యాక్చువల్గా లవ్ చేస్తే అబ్బాయి కదా నీకు ఖర్చు పెట్టాలి. నువ్వేంటి అతనికి ఐఫోన్లు కొని పెడతావు, అతనికి అన్ని బట్టలు కొని పెడతావు, గిఫ్ట్లు ఇస్తావు, ఎప్పుడు ఏదో అకేషన్. అంటే అంత పిచ్చి మేడం నాకు చాలా మంచిగా చూసుకుంటాడు అతను. చిన్న ఏం మమ్మీ డాడీ లోటు అన్ని తీరుస్తాడు మీరు అతను. బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీయా? డబ్బులు బాగుంటాయా మీ దగ్గర? బాగుంటాయి మేడం, చాలా డబ్బులు ఉంటాయి. అతను ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చాడా నీకు? లేదు మేడం, ఇవ్వలేదు. ఓకే, సో నువ్వు రియల్ గా లవ్ చేసావు కాబట్టి అతను బాగా చూసుకుంటావు. ఈ 2 years బట్టి మీదంతా సాఫీగా అయిందమ్మా? ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ ఏం అనుమానాలు లేదు లేవు? సార్, ఏం ప్రాబ్లం ఎమోషనల్ గా ఫిజికల్ గా కూడా దగ్గర అయ్యారా మీరు? లేదు సార్. ఫిజికల్ గా దగ్గర అవ్వలేదు? మంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మంచిగా ఒక లవ్ అనేది మంచిగా అనిపించింది. అక్కడ ఇక్కడ తిరిగినాము, రెస్టారెంట్, పబ్బులు, పార్కులు అన్ని తిరిగినాము. మంచి రిలేషన్ ఉంది సార్. మీరిద్దరు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, అప్పుడే పెళ్లి ఎందుకు? కొంత గ్యాప్ తీసుకోవచ్చుగా. ఎందుకు అనుకున్నారు? ఇంకా అబ్బాయికి జాబ్ రాలా, మీకు లేదు, సెర్చింగ్ లో ఉన్నారు, ఎందుకు పెళ్లి ఎందుకు? పెళ్ళి అంటే ఇప్పుడు వాళ్ళ తరపున వాళ్ళకి పేరెంట్స్ ఎవరు లేరు, కొంచెం జల్దీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారమ్మా? ఎస్ సార్, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు సార్. ఈ అబ్బాయికి ఎందుకంటే జాబ్ మంచి లేదా? మనసున్న అబ్బాయి కాబట్టి ఒప్పుకున్నారు. జాబ్ గురించి అంత పట్టించుకుంటలేరు. మంచి నాకు మనసున్న మంచి అబ్బాయి కాదు మనసు. కానీ నీ మీద నమ్మకం అంతే కదా. నువ్వు yes sir. ఎంచుకుంటే కరెక్ట్ అబ్బాయినే ఎంచుకుంటావు అని చెప్పి. Yes sir. బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, వీళ్ళు చెప్పినట్టు వింటాడు, ఉన్నంతలో మంచి అబ్బాయి. ఈవిడ ఆయన్ని పోషిస్తుంది కానీ ఆయన ఏమి ఏ రోజు ఈవిడ పోషించింది లేదు. ఓకే, మీకు నచ్చాడు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇందులో ఇంకా హ్యాపీగా అతని- వెళ్ళిపోవచ్చు కదా. అతను ఇప్పుడు భయపడి ఒక వీడియో తీసుకొచ్చాడమ్మా, చూపెట్టండి. అదొకసారి మీరు చూడండి. అది మీరని మా డౌట్, Mm. అతని డౌట్ కూడా అదే. అది- మీరు కాదు అంటే ఆయన పండగ చేసుకుంటాడు, అది కూడా మీదైతే ఏం చేయాలనేది మీరు ఎందుకంటే చూడండి. అది వేరే వాళ్ళ వీడియో కదమ్మా. మీ ఒకప్పుడు అందులో మీరు అయ్యి ఉంటే కనుక మీ పర్మిషన్ లేకుండా మేము అది చూడకూడదు కాబట్టి వెంటనే మేము క్లోజ్ చేసి అతను తిరిగి ఇచ్చాము. అతను డైరెక్ట్ గా మీకే చూపెడతారు. ఓకే సార్. చూపిస్తాను సార్. చూపించాం. ఎవరు పంపించారు వీడియో? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు, ఆ వీడియోలో నువ్వా కాదా అది కన్ఫర్మ్ చేయమన్నావు. ఎవరు పంపిస్తే ఉంది మేము అడుగుతాం. ఆ వీడియోలో ఉన్నది నువ్వా కాదా? నేనే మేడం. ఇదేనమ్మా నీ పార్ట్ టైం జాబ్? ఏంటమ్మా అది? ఆ వీడియోలో ఉన్నది ఏంటి? ఎలా డిస్క్రైబ్ చేస్తున్నావు అది? నిజంగా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావా? ఏం చేస్తున్నావు? ఎవరు అతను? ఆ వీడియోలో ఉన్న అతను ఎవరు? మళ్ళీ కాన్ఫిడెంట్ గా నేనే అని చెప్పి
ఫ్రెండా 2 ఇయర్స్ నుంచి చాలా థిక్ లవ్, చాలా మంచోడు అది ఇది అని చెప్పేసి అన్నావు కదమ్మా. ఇప్పుడు 10 రోజుల్లో ఏదో పెళ్లి ఉందని కూడా చెప్పేసి అంటున్నాడు. అవును మేడం, పెళ్లి ఫిక్స్ అయిన టైంలో ఇలా వచ్చింది. ఆ అమ్మాయి ఏమీ జంకలేదు, బెనకలేదు, ఈరోజు అది ఏదో మార్పింగ్ అనలేదు, డైరెక్ట్గా నేనే అంది. అందులో ఉన్న అబ్బాయి ఫ్రెండ్ అని అంది.